అదే గుంటూరు వెళ్తే నేను చేయలేనని చెప్పి క్లారిటీగా చెప్పలేదు. బట్ స్టిల్ ద ఆఫర్ దట్ వాజ్ మేడ్ టు మీ వాజ్ గుంటూరు వెళ్ళు, ఓడిపోయినా నీకు రాజ్యసభ ఇస్తా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. రాజ్యసభ వద్దు, గుంటూరు వద్దు అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజ్యసభ ఇవన్నీ కూడా అన్ని ఆఫ్టర్ థాట్స్, వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించి టైం వేస్ట్ చేసుకుని అనవసరం అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత చివరికి ఇదంతా అయిన తర్వాత మా ఎమ్మెల్యేస్ అందరూ వీళ్ళు అడగడం జరిగింది, లేదండి ఉంచాలి అది ఇదని. దాని తర్వాత బ్యాక్ ట్రాక్ వచ్చారు, వచ్చి లేదు నీకే ఇస్తాం నర్సరావుపేట అని అడిగారు. నిజం ఇది చెప్పాలి కాబట్టి నీకు ఇస్తాం నర్సరావుపేట, బట్ వన్ కండిషన్ వాజ్ యూ హ్యావ్ టు డూ ఏ ప్రెస్ మీట్. వన్ కండిషన్ వాజ్ దట్ యూ హ్యావ్ టు డూ ఏ ప్రెస్ మీట్. ప్రెస్ మీట్ పెట్టి తిట్టమని అది కాదు కానీ, బట్ ఐ హ్యావ్ టు షో ద లాయల్టీ. ఈ లాయల్టీ ఉన్నామని చూపించమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఉన్న తర్వాత లాయల్టీ చూపించమని ఎవరైనా అడిగారంటే ఇంకో 10 సంవత్సరాలైనా అంతే ఉంటుంది. సో ఐ సెడ్ ఐ డోంట్ వాంట్, నేను చేయలేను ఆ పని అని నేను ఎక్కడా కూడా చెప్పిన తర్వాత ఎక్కడా కూడా చాలా సామరస్యంగానే నేను చెప్పాను, నేను చేయలేనండి ఇది.